గూడూరు నాయన బంగారం ఎక్కడ పైన నా కండువ చూడగానే జనాలకు అర్థం కావచ్చు ముచ్చట ఇవ్వాలి ఏముచ్చట అనేది. కానీ నేను కొడితే మామూలుగా ఉండదు మళ్ళా. అబ్బా ఇదేదో మన పవర్గా అనేది మహేష్ బాబు డైలాగ్ ఉంటుంది చూసినావు, అంతకంటే మునగా డైలాగ్ ఇది. కొడితినా అంటే మామూలుగా ఉండదు. వాడు అన్నట చూడు ఇట్లా కూర్చుండట, ఏయ్ వస్తినా అంటే మళ్ళీ బతకరు అనుకుంటున్నాము. ఇటువంటి కట్టిన చేతిలో పట్టుకుంటాట. వస్తినా అంటే మీ నడులు ఇరుతాడు. ఈయన నడుములు పని చేయక 4 ఏళ్ళు అయింది అప్పటికే. కానీ ఊగరే అట్లా మంత్రాల బలం లేకుండా తుప్పిల బలం ఉన్నట్టు లేస్తున్నాడే బతుకో, వస్తున్నాడే బతుకో. అది వచ్చేలేదు సచ్చేయలేదు. ఊగనే ఇగో మన పెద్ద మనిషి అంటుండు ముందు తప్పిండు ఎడ తప్పిండు పాడే. కానీ మొత్తానికి అయితే పేపర్లు అయితే అవపడేటప్పుడు అయ్యాల. ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నది ఎందుకు అనుకుంటున్నావు? జర్రాగు నేను ఏది నా మౌనం వెనుక ఎంత పెద్ద పని దాగుందో ఎరికేనా? మన చిట్టినాయుడు నీ పని చేస్తా జర్ర వస్తున్నా అంటే నీ పని అయిద్దా అని అంటుండు. కానీ ఈయన వచ్చకాలం ఏం లేదు. కానీ ఈయన ఇట్టా అంటే చిట్టినాయుడు ఏమంటుండు అంటే ఈయన ముచ్చట చిట్టినాయుడు నాకేం ఎక్కడ ఈయనతోడు. కానీ నువ్వు గిసోటి కర్ర లేకుంటే నువ్వు నిలబడే చేత కాదు, నువ్వు వేడికెళ్ళి వస్తామనేమో రేవంత్ రెడ్డి అంటుండు. ఇంకా చూడు కథ. ఓ ముసలోడు అన్నట్టు 70-75 ఏళ్ళ ముసలోడు ఏమన్నట్టు, అబ్బా జర్ర పేల బలం ఉంటున్న అయ్యాల గిసోటి మంచాన్ని మొత్తం పడపడిన కూడా అన్నట. ఒంట్లో బలం ఉన్నాడు మంచాలైన కంచాలైన దర్వాజాలు ఎన్ని రగొట్టారు. కానీ మరి జర ఒంట్లో బలం లేనప్పుడు జర మరి అన్ని పనులకు అక్కరస్తులు వస్తున్నా సహకరించదు కదా బాడీ. కానీ నరం లేని నాలిక ముగ్గుట అది పాడైపోను. ఆ మాత్రం అనుకుంటే ఎట్లా పాడైతుంది? జనాలు అందరూ రావాలనే కోరుకుంటున్నారు. కేసీఆర్ సారు నువ్వు అసెంబ్లీని అడిగి పెడితే ఎట్లా ఉంటుందో చూడాలని అనుకుంటున్నారు. కానీ నువ్వే వస్తలేవు. ఎందుకు వస్తలేమంటే మొత్తం పొరపాటు చేసింది జనాలు పొరపాటు చేసినాక నన్ను రమ్మంటే నేను ఎడికెళ్ళి వస్తాను నా పడితే. మరి పొరపాటు ఎట్లా చేసిరంటే వీళ్ళు గెలిపేయలేదు. వీళ్ళు గెలిపేయలేదు కాబట్టి పొరపాటు చేసిన. అంటే గెలిపిస్తే మంచోళ్ళు జనాలు ఒడగొట్టిరు కాబట్టి జనాలు అంతా మంచోళ్ళు కాదంట, అందుకోసం వస్తలేట. మరి ఇకనన్నా వచ్చేది ఉందా? మరి ఇక ఈ పేపర్ల వరకేనా కాకియా? ఇప్పుడిప్పుడే జనానికి మబ్బులు ఏమంటాయి ఇచ్చినేమో, ఇప్పుడిప్పుడే జనానికి మబ్బులు తొలిగిపోతున్నాయి. కేసీఆర్ ఈయన ఉన్నాడు మొత్తం పట్ట పగులు నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఉంటే ఇక ఇప్పుడిప్పుడే మబ్బులు తొలిగిపోతున్నాయి అంటే. అంటే చలికాలం కదా, పొద్దుగాల మాగురు ఉంటుంది కదా, జర ఎండపడు రాగానే పట్ట పగులు అయినట్టు. ఇక నిన్నవాళ్ళ ఈయన మరి ఇంట్లో ఏమేమి పని చేసిండు మొత్తం రాసినట్టు. మొత్తం ఆయన 80,000 పుస్తకాలు ఉంటాయి కదా, ఆ పుస్తకాలు మొత్తం మళ్ళేసినట్టు మళ్ళేసి ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఎట్ట ఎదుర్కోవాలనేది మొత్తం ఏడికాడికి పుస్తకాలను రాసుకున్నట్టు. ఇక వస్తాడు రేవంత్ పడేలా వచ్చారా అంటే ఇక నీకు మరి ఏ పొక్కలు దాచుకుంటావో ఏం కథలో మాకైతే తెలియదు. కానీ నీకున్నదే ఉన్నదంటే ఇక వచ్చానా అంటే. ఎందుకంటే కాకే మాటలు మామూలుగా ఉన్నాయి. కేసీఆర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఇక మరి నువ్వు నీ మంత్రివర్గం నీ ఎమ్మెల్యేలు మరి ఉంటారా, లేకపోతే అంత అక్కడ పత్తగలు ఇక్కడ పోతుండొచ్చునా? ఈ మాటలకి ఏం కొదవలేదు కేసీఆర్ మాటలకు. రా నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజలకు ఇప్పుడు ఏమంటారు ప్రతిపక్షం ఉన్నది. నువ్వు ఆయన లీడర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వెళ్తే నీకు 10 ఏళ్ళ తర్వాత ఒక్కసారి అధికారం పోయిన పాపానికి నాకు అధికారం ఇవ్వలేదని ఇంట్లో అయినావంటే నువ్వు ఎంత పెద్ద ముగ్గుని చెప్పు కేసీఆర్. ఇక అంటే అధికారం ఇస్తేనే ఉంటావు, అధికారం లేకుంటే రావన్నట. గిసవంటి వాళ్ళు నిన్ను పాడే 10 ఏళ్ళు ఏరుకును అంటే ఎప్పుడు ఉండాలన్నట్టునా ఎప్పటికి అధికారులు ఉంటేనే వాళ్ళు అడుగు పెడతాడు, లేకపోతే అడుగు పెట్టాడు. ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడు, వాళ్ళు లోపలికి వచ్చేయలేదు చచ్చేయలేదు. ఏమనంటే గట్టినే 6 నెలల కొన్నాడు నేనున్నా అని చెప్పుకుంటా అనుకో ఏమో. ఇక వస్తా రా వచ్చి ఏం చేయాలి నువ్వు? మామూలుగా ఇప్పుడు జనాలకు ఏమన్నా ప్రాబ్లం ఉందనుకో, నీ నియోజకవర్గంలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే కదా, అక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అనేది గసూటికి అనుకొని ప్రభుత్వం మెడలు ఉంచాలి. రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్ళు నేను ఆయన పని చేస్తే నువ్వు గిసోటి పని చేస్తావు, నేను మగపిల్లని పని చేసుకొస్తే మేము గిట్లా అంటే ఈయన తప్ప పని చేస్తే ఎందుకని అనాలి. కానీ నువ్వు ఇంట్లో వండుకొని ఇక వస్తా చూడు అగ వస్తుడు ఎన్నడే నువ్వు వచ్చేది? జనాలు రావాలని కోరుకుంటూ రా, బయటికి వచ్చి అడుగు. ఇప్పుడు బిడ్డ సార పంచాయి ఉంటే కొడుకుది ఏమో ఈ పూల ట్యాపింగ్, నీదే పూల ట్యాపింగ్. కానీ కొడుకుది కార్ల పంచాయతీ, బిడ్డ సార పంచాయి, ఏ పంచాయతీ ఆయన నువ్వు అట్టినావు ఇటు బయట ఇలా కొను లోపడేసినాక ఒకరు వచ్చి ఏం చేస్తావు చెప్పిగా. అందుకోసమని నువ్వు రావాలని తెలంగాణ యావత్ తెలంగాణ కాదు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇటుపోతే కర్ణాటక మహారాష్ట్ర ఈ చుట్టుపక్కల 4-5 రాష్ట్రాలలో అనుకుంటారు నిజంగా ముసలోడు ఉన్నాడా పోయిండా అనుకుంటారు. కానీ నువ్వు బయటికి రావాలి, మళ్ళీ నీ మజాక్ ముచ్చట్లు అన్ని అసెంబ్లీకి వేయాలి, జనాలంతా కిక్కిరి నవ్వాలి. నీ అదృష్టం బాగుంటే నువ్వు చెప్పే మాటలు బాగుంటాయి కదా. ఎసవంటి సినిమా కూడా పనికిరాదు నీ కింద. ఈ కండువ పట్టుకొని నువ్వు చెప్పే ముచ్చట చెప్తుంటేవో శివాటే ఓ శివాటరు. రా కేసీఆర్ గారు నువ్వు అసెంబ్లీకి రా, వచ్చి అడుగు, ఏమడుగుతావో అడుగు. నువ్వు చేసిన సకదానం ఏంది, ఈయన చేస్తే సకదానం ఏంది అనేది నేను గాయాల గట్ట చేస్తే నువ్వు గిట్ట చేసిన అనాలి. కానీ ఈ పేపర్ స్టేట్మెంట్ టీవీలలో ముచ్చట కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమకారుని అయితే అడుగు పెట్టు, అసెంబ్లీని అడిగి పెట్టి
ఆయన చేసే తప్పులు నువ్వు చేసిన ఒప్పులు ఏమేమి ఉన్నాయో అవన్నీ లెక్క బయట పెట్టు. జనాలు ఏమనుకుంటారంటే కేసీఆర్ బరాబర్గా రావాలి అని అంటారు. మరి వస్తావా లేకపోతే అటుకెళ్ళి మరి వెళ్ళిపోతావా? ఇక మరి నీ ఇష్టమయ్యా. నీ కంట్ల బలం లేదు, ఒంట్ల బలం లేదు. నిజంగా నిలబడదామంటే ఆయన ఎండపడకపోతే చక్రవర్తి కింద పడతాంటున్నావు. బీపీ, టీబీ, ఇంకా 12 రకాల రోగాలు నీ తనులో పెట్టుకొని నన్ను బెదిరిస్తున్నావు అనేమో రేవంత్ రెడ్డి అని బయటుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే జర్రంత ఆయన కంటే వచ్చాయనే కదా, మన గేగున్నట్టు సితపీకున్నట్టున్నాడు, గట్టికున్నాడు. కాబట్టి ఇక అంటుడు ఇక ఎవరైనా పెద్ద మనిషి అయినాక గట్టినే అవుతాం. కానీ మరి పెద్ద మనిషి అయినాక పాడైపోను. మరి పెద్ద మనిషి తరికలు మాట్లాడాలి కానీ మరి వచ్చేసి పోలే కానీ ఎందుకు మాట్లాడాలి కేసీఆర్? మరి నువ్వు నిజంగా కూడా గిసోడు కట్టి లేకుంటే నువ్వు బయటికి వెళ్ళే కాలం లేనట్టుంది. కానీ ఏదో నిన్నమైన పాడైపోను. అదేదో సినిమాలా దుబాయ్ సినిమాలా ఏమో ఎంటికలు మొత్తం నడిచిపోయినాయి అంటే మెయింటెనెన్స్ తక్కువైంది అన్నట్టు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడేమో జనంత బలంగా పడవు కానీ నిజంగా కూడా మెయింటెనెన్స్ తక్కువైనట్టు. పాపం ముసలు మాటలకు కూడా దమ్ చచ్చినట్టుంది. అంటే పెద్ద మనిషి అయింది కదా. ఇక రేవంత్ రెడ్డి జరకు అంతమందికి ఎందుకంటే పాడైపోయింది. జర నిమ్మలంగా మాట్లాడరా. అదే నువ్వైనా ఇక ఉంటా మరి.